ఇక ఎస్ఎల్బీసీ వద్ద అయితే సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇక 3 షిఫ్టుల్లో సహాయక బృందాలు అయితే పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా అటు మృతదేహాలు వెలికి తీయని పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ సహాయ సిబ్బంది కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక 18 ఏజెన్సీలు కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొనబోతున్నారు. ఇక మరికొద్దిసేపట్లో కూడా అటు ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకైతే సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే అక్కడ టన్నల్ వద్ద కూడా చుట్టూ పరిసర ప్రాంతాల వద్ద కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక వనపర్తి పర్యటన అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలికైతే చేరుకొని పర్యవేక్షించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో అటు అధికారులకు కూడా పలు సూచనలు అయితే చేయబోతున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఇన్ఫ్రెడిటర్ తిరుపతిచారి అందిస్తారు. తిరుపతిచారి చెప్పండి, ఇక ప్రస్తుతం ఎస్ఎల్బీసీ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి వెళ్లబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో కార్మికుల కుటుంబాలకి ఏ విధంగా భరోసా కల్పించబోతున్నారు? గత 22వ తేదీన జరిగిన ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదంలో 2 ఇంజనీర్లు, మరో 6 కార్మికులు ఇప్పటి వరకు వారి జాడ లేదు, పత్తా లేదు. దీనికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు దాదాపు వాళ్ళు లేరనే విషయాన్ని అధికారికంగా అధికారులు గుర్తించకపోయినప్పటికీ, ప్రకటించకపోయినప్పటికీ మొత్తానికి వాళ్ళు మాత్రం ఇక వాళ్ళపైన ఆశలు వదులుకోవాల్సిందే అనే విషయాలపైన మాత్రం అక్కడ పనిచేస్తున్న రెస్క్యూ సిబ్బంది మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఒకవైపు ఎస్ఎల్బీసీ టన్నల్ కు సంబంధించిన ప్రమాదం జరిగి దాదాపు 9 రోజులు అవుతుంది. 9 రోజుల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకు వెళ్తున్నారు. వనపర్తి పర్యటన అనంతరం ఆయన 5 గంటలకు మరి కాసేపట్లో ఎస్ఎల్బీసీ టన్నల్ వద్దకు చేరుకోబోతున్నారు. అయితే 9 రోజుల తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఆ టన్నల్ వద్దకు వెళ్ళడం, అక్కడ పరిస్థితిని సమీక్షించడంతో పాటు అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంది, అదేవిధంగా ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయనే విషయాలపైన కూడా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. అయితే ప్రమాదం జరిగిన మొదటి రోజే ఇక్కడ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మరో మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన చర్యలను చేపట్టారు. అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వెళ్లారు, ఇతర కాంగ్రెస్ నేతలు వెళ్లారు. అయితే ఈ క్రమంలో మొత్తానికి ఈ రేవంత్ రెడ్డి మాత్రం అక్కడికి వెళ్ళకపోవడం పట్ల మాత్రం ఒకవైపు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఎందుకు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళలేదు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా ఎందుకు వెళ్ళలేదు అంటూ కూడా వాళ్ళు విమర్శలు చేశారు. ఆయనకు టైం లేదా అంటూ కూడా బీజేపీ నేత రఘునందన్ కూడా ప్రశ్నించారు. అదేవిధంగా పలువురు బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కానీ ఎస్ఎల్బీసీ ప్రమాదం సంబంధించి వెళ్ళలేదు అంటూ కూడా ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా తిప్పికొట్టింది. కొండగట్టు ప్రమాదం జరిగితే 60 మంది బస్సు ప్రమాదంలో చనిపోతే కూడా ముఖ్యమంత్రి వెళ్ళలేదు అంటూ కూడా, అదే మాసాయిపేట దగ్గర జరిగిన చిన్నపిల్లల బస్సు ప్రమాదం జరిగినప్పుడు కూడా ముఖ్యమంత్రి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వెళ్ళలేదు అనే విషయాలను కూడా ప్రస్తావిస్తూ వాళ్ళు కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర స్థాయిలోనే విమర్శలు గుర్తించారు. ఇలా పరస్పర విమర్శలు జరుగుతున్నాయి. మొత్తంగా ఈ విమర్శలు రాజకీయ వేడిని కలుగుతున్నాయి. అసలు ఎస్ఎల్బీసీ టన్నల్ ప్రమాదం ఒక ప్రమాదం మాత్రము దీన్ని రాజకీయంగా అన్ని పార్టీలు కూడా వాడుకునే పరిస్థితికి వచ్చింది. అయితే ఇప్పటికీ అందులో ఇటు ఇంజనీర్లు కానీ, 2 ఇంజనీర్లు కానీ, ఇతర 6 కార్మికులు కానీ వారి పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికీ ఇంకా ఒక స్పష్టత రాలేదు. అయితే ఒకవైపు అందులో బాడీలను ఐడెంటిఫై చేసినట్టుగా అధికారులు చెప్తున్నప్పటికీ వాటిని పూర్తిగా బయటకు తీసుకురావడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఈ రాజకీయ విమర్శలు మాత్రం తారాస్థాయికి చేరాయి. రేవంత్ రెడ్డికి ప్రజల ప్రాణాలకు పట్టదు అని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు కేటీఆర్, హరీష్ రావు కూడా విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే అటు వనపర్తికి వెళ్లారు. వనపర్తి నుంచి మరికొద్ది గంటల్లోనే అక్కడికి ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద చేరుకుంటారు. ఆ టన్నల్ వద్ద చేరుకున్న తర్వాత అక్కడ పరిస్థితిని పూర్తిగా అధికారులతో తెలుసుకొని సమీక్షిస్తారు. పరిస్థితిని కూడా ఆయన వెళ్లి చూసే అవకాశం ఉంది. చూసిన తర్వాత దీనికి సంబంధించి అటు అధికారులకు కానీ, అక్కడ ఉన్న మంత్రులకు కానీ, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కూడా ఆయన డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి అయితే ఆ ప్రమాదానికి సంబంధించి ఆ బాధితుల కుటుంబాలకు కూడా ఆయన ఓదార్పు ప్రకటిస్తారు. అదేవిధంగా వాళ్ళకి ఇప్పటికీ ప్రభుత్వం నుండి ఏదైనా కాంపెన్సేషన్ కానీ, వాళ్ళకి ఏదైనా సాయం అందించే విషయాలపైన కూడా ఒకవైపు దీనిపైన కూడా స్పష్టమైన
ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. వాళ్ళకి ఏదైనా వాళ్ళు అంటే ఇప్పటి వరకు ఆ డెడ్ బాడీలను ఒకవేళ ఐడెంటిఫై చేస్తే తప్ప ఏమైనా పరిస్థితిని ఖచ్చితంగా నిర్ధారించి అధికారికంగా ప్రకటించే అవకాశం లేదు కాబట్టి అయితే ఇప్పటి వరకు అయితే ఆ సజీవ సమాధిగానే అయినట్టుగానే లోపలికి వెళ్ళిన ఎవరైతే రెస్క్యూ టీంలు చెప్తున్నాయి కానీ అధికారికంగా అధికారులు మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. సో దీన్ని బట్టి మొత్తానికి అధికారికంగా ధృవీకరణ అయిన తర్వాతనే ముఖ్యమంత్రి దీనిపైన ఏదైనా ప్రకటన చేసే అవకాశం ఉంటుందనేది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.